వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. సిటీ ఎమ్మెల్యేగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు. ఆనందంతో కేరింతలు కొట్టిన సిటీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి శ్రేణులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు. లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. కాకినాడ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రబలిన డయేరియా. శాఖపరంగా తగు చర్యలు చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో కాకినాడ సిటీ నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి శ్రేణులు ఆనందంతో కేరింతలు కొట్టారు. వనమాడి వెంకటేశ్వరరావు అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు అనే నేను కొండబాబు అనే నేను శాసనసభ నియమావళి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ పట్టణం బాలాజీ చెరువు సెంటర్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ జె నివాస్ సాంఘిక సంక్షేమం, ఏపీఈడబ్ల్యూఐడిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధి నిర్మాణ పనుల నిమిత్తం ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదనంగా నిర్మిస్తున్న గదులు ప్రస్తుతం అవసరమైన నేపథ్యంలో బిల్లులు వెంటనే సమర్పించి పనులు వేగవంతం చేయాలన్నారు. తొలుత విద్యార్థులు భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలతో ఒక బ్లాక్ను సిద్ధం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. హాస్టల్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు వసతి కల్పించేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, ఏపీఈడబ్ల్యూఐడిసి డిఈ వెంకట్రాజు, ఏఈ రామారావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఫండ్స్లో కూడా ఇక్కడ మన హాస్టల్ బాగా డెవలప్ చేయడానికి ముందు శాంక్షన్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఇంకా కొన్ని అదనపు ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్కి అంటే వాళ్ళ పిల్లలు బోర్డర్స్ ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్కి మనకు కొంచెం అవసరం ఉంది. సో ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో దాన్ని పెట్టి ముందు పిల్లలు అంటే అట్లీస్ట్ ఒక్క బ్లాక్లో అయినా ఉండే రకంగా దానికి కావాల్సినటువంటి మరుగుదొడ్లు, అదే రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక డైనింగ్ హాలు, దాన్ని పూర్తి చేసి ముందు పిల్లలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి చూస్తున్నాము. తర్వాత ఇక్కడ కొన్ని క్లీనింగ్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మనం బుషెస్ క్లీనింగ్ అని ఉన్నాయి, అది కూడా చేసుకుంటూ పిల్లలకి ఒక సేఫ్టీ అండ్ ఒక మినిమల్ రిక్వైర్మెంట్తో పిల్లలకి కావాల్సినటువంటి ఈ హాస్టల్ ముందు ఇక్కడ రెడీ చేయాలని చెప్పి చూస్తున్నాము. పాత బిల్డింగ్ ఒకటి ఉంది, అది ఎలాగైనా డెమాలిషింగ్ చేయాల్సి ఉంది. బట్ అది కీపింగ్ అసైడ్ ముందు ఈ యొక్క బ్లాక్ని మనం పనికి తీసుకురావాలని చెప్పి చూస్తున్నాం. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు.
కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఆధునిక వసతులతో డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందన్నారు. వివిధ సమస్యలపై డీఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు తక్షణమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ హనుమంతరావు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఆఫీస్ని జూన్ 22వ రోజు చిన్న రెనోవేషన్స్ చేయడం జరిగింది. ఒక ఎక్స్ట్రా రూమ్ కౌన్సిలింగ్కి, విలేజర్స్ ఎవరైనా వచ్చినా మాట్లాడుకోవడానికి ఒక కౌన్సిలింగ్, అదేవిధంగా లోపలికి కూడా ఎస్డిపిఓ ఛాంబర్లో కూడా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మనం అడిషనల్ స్పీఆర్ గారు ఎస్డిపిఓ మళ్ళీ సిబ్బందుల ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం గ్రామంలో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థతకు గురి కావడమే కాక ఒక మహిళ మృతి చెందింది. అలాగే తుని నియోజకవర్గం తొండంగి మండలం కొమ్మనపల్లి గ్రామంలో కూడా డయేరియా ప్రబలి పలువురు అస్వస్థతకు గురయ్యారు. అలాగే బెండపూడి గ్రామంలో కూడా డయేరియా ప్రబలి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న వారిని తుని ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్సను అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో డయేరియా ప్రబలిన గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ మీడియాకు వెల్లడించారు. అలానే వేటపాలెంలో కూడా కొన్ని కేసు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ సీజన్లో మనకి టోటల్ పాపులేషన్లో 5% to 8% డయేరియా కేసెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని అన్నిటిని కూడా మేము సర్వే చేస్తూ ఉన్నాము. మా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనకి పిల్లలు ఒకటి బాగా సెన్సిటివ్గా ఉంటారు. అలానే పెద్దవారు, మనకి 60 ఏళ్ళు దాటిన పెద్దవారికి మనం ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాగా మనకి కోమార్బిడ్ కండిషన్ ఉన్నవాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు చనిపోయినా కూడా అది మనకి ఈ కోమార్బిడ్ కండిషన్స్ వల్ల, కానీ ఈ డయేరియాని అయితే మనం ఎఫెక్టివ్గా ఉన్న దాంట్లో చక్కగా ప్రత్యేకంగా జీజీహెచ్లో ఒక వార్డు కూడా పెట్టి మనము అరౌండ్ ద క్లాక్ డాక్టర్స్ని పోస్ట్ చేశారు సూపరింటెండెంట్ గారు. అలానే మనకి బేస్ క్యాంప్లో కూడా పక్క నుంచి డాక్టర్స్ని తీసుకొని మనం చక్కగా రన్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా సర్వీసెస్ మీద అందరూ సంతృప్తి వెళ్ళకొచ్చారు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందించేలా 100% మంచినీరు ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జె నివాస్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న సమావేశాలు త్రాగునీరు సరఫరాలో వివిధ గ్రామాల్లో ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారం, మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్, మురికి కాలువలో ఉన్న వాటర్ పైప్లైన్ల ప్రస్తుత పరిస్థితి, మంచినీరు పరీక్షలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈఆర్డబ్ల్యూఎస్, ఈఓపీఆర్డీ, పంచాయతీ సెక్రటరీలతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు అందించేలా మంచినీరు ట్యాంకులకు 100% శుభ్రంగా క్లోరినేషన్ చేయించాలన్నారు. అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టి ఒక ప్రత్యేక డ్రైవ్లా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్గోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్, కాకినాడ పెద్దాపురం డివిజనల్ అభివృద్ధి అధికారులు పి నారాయణమూర్తి, కెఎన్వి ప్రసాద్ రాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు చెప్పారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో రైతు బజార్ వర్తక సంఘం ప్రతినిధులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైతు బజార్ ప్రాంగణంలో డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన స్లాబ్లను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. అక్కడ డ్రైన్లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రైతు బజార్లో నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఎవరికి వారే డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆ వ్యర్థాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పెద్ద బిన్లో వేసేలా సహకరిస్తే అక్కడి నుంచి తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కూరగాయల వ్యర్థాలను ఎస్పీసీఏకు తరలించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు బజార్ వర్తకులు సహకరించి కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని నగరపాలక సంస్థ తరపున తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎస్సీ సత్యకుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, ఏఈ రమేష్, మార్కెటింగ్ అధికారులు, రైతు బజార్ మార్కెటింగ్ అధికారులు, ఎస్టేట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా అన్హైజీనిక్గా ఉంది, పారిశుధ్యం సరిగా లేదు, మెయింటైన్ సరిగా లేదు. అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు, ఎవరైతే కొనడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అన్హైజీనిక్
కండిషన్స్ వల్ల అని చెప్పేసి. అయితే నేను వచ్చి చూసిన తర్వాత సరే మరి వాళ్ళన్నంత ఇబ్బందికరంగా కాకపోయినా కొంతవరకు మన వాళ్ళు బాగానే చేస్తున్నారు. రైతులు కూడా, షాప్ కీపర్స్ కూడా ఎక్కడికక్కడ వంట చేస్తున్నారు. బట్ కొన్ని దగ్గర ఇంకా అవసరం. ఎక్కడ అవసరం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెత్తను తీసుకొచ్చి ఒక పక్కన పడేసి ఉంచేస్తున్నారు. నేను తెలిసి అప్పుడు బిల్లు వేయటం మొదలెట్టాడు. సో మనం వాళ్ళందరికీ చెప్పాల్సిందంటే దీని సొల్యూషన్ ఎవరికి వాళ్ళు ఒక డబ్బా లెక్క పెట్టుకోండి. మన డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రమ్స్ మన డ్రమ్స్ ఉంటాయి కదా, ఆయిల్ డ్రమ్స్ ఉంటాయి కదా, బయట ఆయిల్ డ్రమ్ లాంటి పెట్టుకుని దాని మీద మూత పెట్టుకుని ఆ చెత్త అంతా సాయంత్రం అయ్యేటప్పటికి లేదా ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు చూసుకుని ఆ టైం తీసుకొని మీరు పెద్ద బెంచ్లో వేసుకోండి. అది జరగట్లేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. అందరూ చేయట్లేదు నా ఉద్దేశం కాదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీరు అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. కరప మండలంలో పుడికితీత పనులు కొనసాగుతున్నాయి. సొంత సొమ్ములతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఈ పుడికితీత పనులు చేస్తుండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పెనుగుదురు, కేఎంజీ కెనాల్, పాతర్లగడ్డ, కర్రవంతెన, గొర్రిపుడి, కరపలో వెంకటప్పయ్య మురికి కాలువలో కరప, జడ్బావరం, కోరుపల్లి, పేపకాయలపాలెం, పాతర్లగడ్డ, పెనుగుదురు, గొర్రిపుడి గ్రామాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తన సొంత ఖర్చులతో పూడికితీత పనులను ప్రారంభించి 4వ రోజు కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ మండలంలోని ఏ రాజకీయ నాయకుడు తన సొంత ఖర్చులతో చేయలేని పనిని నానాజీ కాలువలు పని చేయించడంపై మండలంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తలకర పంట పండించేందుకు నారుమళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధిక వర్షాలు కురిసిన నారుమడిలో నీరు కిందకు దిగేందుకు వీలుగా డ్రైన్లలోని పుడికితీతలు తీయడంతో రైతులు ధైర్యంగా నారుమళ్లకు సిద్ధపడుతున్నారు. వెంకటప్ప డ్రైను 7 కిలోమీటర్ల పొడవు ఉండడంతో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పుడికితీత పనులు జరిగే పరిధిలో రైతులు కరప మండల జనసేన నాయకులు బండారు ప్రసాద్, గంట నానిబాబు, సైనవరావు, భవానీ శంకర్, పేపకాయల అంజీ, హరనాథ్, మల్లిబాబు, సైనవరావు, ఎస్ భవానీ శంకర్, పేపకాయల అంజీ, హరనాథ్, మల్లిబాబు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, మాజీ నీటి సంఘ అధ్యక్షులు తదితరులు పనులను పర్యవేక్షిస్తున్నారు. చెప్పగానే 24 గంటలు రెస్పాండ్ అయ్యి పనసున్నా లేకపోయినా సరే వెంటనే తక్షణమే మేము రైతులందరూ వెళ్ళి పెనుగుదురు పాలగొట్టిన అడగగానే వెంటనే మిషన్ మాకు తక్షణమే 24 గంటలు సంబంధించి ఆకుముళ్ళు, సేలు అన్నీ మునిగిపోతున్నాయండి. ఇది అత్తగట్ల, గురిపిల్ల, బొడ్లపాలు, మావారం, తర్వాత వేపలాలపాలు, కరప గ్రామం, పాతరగడ్డ ఇవన్నీ ఊళ్ళు మునిగిపోతున్నాయి, సేలు మునిగిపోతున్నాయండి. ఆకుముళ్ళు వేసుకుంటాక ఆధారం లేదు. ఊడు బాగా పలిచిపోయింది. ఎక్కడ పైనుంచి కూడా ఊడు బాగా పలిచిపోయిందండి. పంత నానాజీ గారు మిషన్ పెట్టి తవ్విస్తున్నారు. అలా జనసేన కార్యకర్తలు, రైతులు అందరూ వచ్చారు. రైతులందరూ మొరపెట్టుకోక పంత నానాజీ గారు సొంత నిధులతో ఈ మిషన్ తెప్పించి 200 మిషన్ తెప్పించి ఈ పూడికలన్నీ తీయించడం జరుగుతుందండి. ఈ రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మన పోయిన గవర్నమెంట్ అసమర్థ పాలన వలన నిధులు ఏముంచగా రైతులందరూ మొరపెట్టుకోక ఆయన సొంత నిధులు ఉపయోగించి ఈరోజు ఈ 5-6 గ్రామాలకి కరప మండలంలో నీరు అందేలాగా, పంట నీరు అందేలాగా, మురికి నీరు అంతా సముద్రంలోకి పోయేలాగా ఈ పూడికలు తీయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించి అందరి మన్ననలను పొందాలని మాజీ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గోకరాజు గంగరాజు అన్నారు. శనివారం కాకినాడ శ్రీనగర్లో మధుస్ వెజిటేరియన్ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ ఆహార సంబంధిత వ్యాపార రంగంలో చాలా పోటీ ఉందని, ఈ పోటీలో నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించే వారే నిలుస్తారని చెప్పారు. మధు రెస్టారెంట్ అటువంటి ప్రమాణాలు పాటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గంగరాజుకు మధుస్ అధినేత దేవు మధు వీరేష్ పుష్పగుచ్చం ఇచ్చి సాల్వా కప్పి సన్మానించారు. మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ ఫీల్డ్లో నేను 98 నుంచి ఉన్నాను. ఇది నేను పెట్టిన 8వ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ బ్రాండ్ నా మధుస్ అని నా పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారకులు మా గురువుగారు గోకరాజు గంగరాజు గారు. నేను ఒక టైంలో పొలిటికల్గా బ్రేక్ చేసి రెస్టారెంట్స్ బ్రేక్ చేయడం జరిగింది. ఆ టైంలో సార్ ఇంటికి పిలిచి నీకున్న స్ట్రెంత్ ఏంటి, నువ్వు ఎక్కడ స్ట్రెంత్గా ఉన్నావు అని ఒక క్రికెట్ ప్లేయర్కి చెప్పినట్టుగా ఆయన చెప్పి
ఆ రోజు నన్ను మోటివేట్ చేసి నేను ఇదే ఫీల్డ్లో కొనసాగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి టోటల్గా టూర్ అంతా ఫుడ్ ఆర్గనైజ్ చేసినా, సమర్థవంతంగా చేసినా, లేదంటే ఈ ఫుడ్ ఫీల్డ్లో చాలా ఇష్టంగా పనిచేయటం మాకు చాలా ఇష్టం. కస్టమర్ని మోసం చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి పూర్తి న్యాయం చేయటమే మధుస్ కెఫే యొక్క లక్షణం. మేము పెట్టుకున్న ఫస్ట్ నియమం వాళ్ళు ఇచ్చిన మనీని పూర్తిగా వాళ్ళకి సాటిస్ఫైడ్గా ఇవ్వాలన్నది ఒకటి. అలాగే ఇండియా స్టాండర్డ్లో ఉన్న ఫుడ్ని మన కాకినాడ తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రజెంట్ చేయాలని కోరిక. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నట్టే పొద్దున్నే లేచి సార్ ఇక్కడికి వచ్చి మాకు సరైన టైంకి వచ్చి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసినందుకు సార్ కోరుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ చెప్తూ సెలవు తీసుకుంటాను. మాధవ్ గారు పిలిచినప్పుడు విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. మధు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్యాయత. అలాగే నేనన్నా కూడా వారికి చాలా ఆప్యాయత. వారి నన్ను పిలిచినప్పుడు నేను ఆల్ ది వే విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అనే ఉద్దేశంతో రావటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మధు గారికి ఈ చాలా ఇంట్రెస్ట్, ఈ క్యాటరింగ్ అన్నా ఈ రెస్టారెంట్స్ నడపాలన్నా. ఆయన ఎక్కువగా రాజకీయాల్లో తిరుగుతూ ఉంటే నేను అన్నాను, అది పార్ట్ టైం పెట్టుకోండి, వ్యాపారం ముందు చేయమని కూడా సలహా ఇచ్చాను. అది ఆచరించి మంచి రెస్టారెంట్ కాకినాడలో పెట్టారు, మధు కేఫ్ అని. దాన్ని చాలా తక్కువ టైంలోనే ఎక్స్పాండ్ చేసి మళ్ళీ వెజిటేరియనే అందరికీ నార్త్ ఇండియన్ కూడా వాళ్ళు కూడా వాడుకునే విధంగా ఒక బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చాలా చాలా సంతోషం. ఏంటంటే వారు ఏం చేసినా లాభం తర్వాత ముందు క్వాలిటీ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుకు నడుస్తారు. అంటే తప్పకుండా అతి తక్కువ కాలంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మిగతా విశాఖపట్నం, విజయవాడ అలా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మధు కేఫ్ అనేది ఒక బ్రాండ్గా అది రావాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. దానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక మంచి మధు కేఫ్ స్టార్ట్ చేసి అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో అది ఒక చాలా పాపులర్ రెస్టారెంట్స్ కింద అవ్వాలని కోరుకుంటున్నాను. భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కాకినాడ స్మార్ట్ సిటీలో సెప్టెంబర్ 7 నుండి క్రోధినామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేష్ నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం ఉదయం స్థానిక సూర్యారావుపేట దుసర్లపూడివారి వీధిలోని భోగి గణపతి పీఠంలో సీనియర్ పదాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు దుసర్లపూడి రమణరాజు, కొక్కిలిగడ్డం గంగరాజు, బొలసటి రామకృష్ణ పాల్గొన్నారు. జగన్నాథపురం 2 వంతెనల నడుమ వార్ఫ్ రోడ్, వినాయక సాగర్, వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేష్ నిమజ్జన నిర్వహణపై సమితి కన్వీనర్ సారథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పాంత వెంకటేశ్వరరావు, పార్లమెంట్ మెంబర్ తంగల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, ఆర్డీఓలకు సమితి వినతులను అందించాలని నిర్ణయించింది. జూలై 7న విస్తృత సమావేశం నిర్వహిస్తామని మాలకొండయ్య తెలియజేశారు. నగర గ్రామీణ ప్రాంతాల్లో గణపతి ఉత్సవాలు చేపట్టే ప్రతి ఒక్కరూ సమితి కన్వీనర్ కమిటీలో గౌరవ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అటువంటి పోరాటాలు ఏమీ లేకుండా పూర్తి సహకారంతో, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో కాకినాడ ఎమ్మెల్యే, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి మన నానాజీ గారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని, అది మన నాయకులైనటువంటి మాలకొండయ్య గారు, దోసలపూడి రామరాజు గారు, రంబాల వెంకటేశ్వరరావు గారు, అలాగే రామకృష్ణ గారు, మన గంగాధర గారు, కొక్కరిగడ్డ గంగాధర గారు వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా చాలా స్మూత్గా, ప్రశాంతంగా గణేశ భక్తుల యొక్క అందరి సహకారంతో, అధికారుల అందరి సహకారంతో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం పందిళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మనందరం కూడా విచ్చేసి అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏదైతే ఆ భగవంతుని ఆశీర్వాదంతో 35 సంవత్సరాల నుంచి ఏదో నిర్విరామంగా బాగా జరుపుకుంటున్నాం కదా, ఇదే కార్యక్రమానికి మన అందరం కూడా సహకరించి మరింత ఉత్సాహంతో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుచున్నాం. సాగర్లో, అలానే కాకినాడ రూరల్లో, ఒకల్పూడి బీచ్లో వీరి సహకారంతో చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ఎటువంటి విజ్ఞానం లేకుండా ఉండాలని
ఏదైతే దూసరపూడి వారి వీధిలో ఉన్నటువంటి భోగి గణపతి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. అలానే ఈ నెల రేపు వచ్చే సోమవారం కూడా పెద్దలు అందరూ కలిసి ఎటువంటి విజ్ఞానం లేకుండా కలెక్టర్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ గణేష్ మహారాజ్కి జై. గణేష్ నిమజ్జనాన్ని అదేవిధంగా ఉత్సవాల్ని శాంతియుతంగా మంచి ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని, అదేవిధంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. గత ప్రభుత్వాల్లో వినాయక నిమజ్జనానికి చవితి వేడుకలకు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఏదైతే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వారు పూర్తి స్థాయిలో ఈ గణేష్ విధానంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడం కోసం అధికారులు సహకారం, ఆశీస్సులు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా కోరుతూ అందరితో కలుపుకుంటూ స్వామీజీలను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ప్రజల యొక్క పండుగ వినాయక పండుగ మన యొక్క సెంటిమెంట్తో కూడినది కాబట్టి ఇది ఘనంగా జరగాలని గత సంవత్సరంలో జరిగినటువంటి కానీ లేకపోతే గత 4 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో ప్రభుత్వ పరంగా కానీ ప్రజాప్రతినిధుల పరంగా కానీ అధికారుల పరంగా ఉండకూడదని చెప్పి మొదటిగా గణేష్ వారికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గణేష్ ఉత్సవాల విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగడానికి ఈలోగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాటుకి అందరినీ కూడా సమీకరించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా సిటీ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, కమిషనర్ గారిని, ఆర్టీఓ గారిని, ఉన్నతాధికారులు అందరినీ కూడా, అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు వాడవాళ్ళ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క సమితి కన్వీనర్గా ఎనిమిరెడ్డి మాలకొండ గారి యొక్క సారథ్యంలో, రూరల్ కన్వీనర్గా రంబాల వెంకటేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవ నిర్వాహకులు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంగా ఈ రోజున భోగి గణపతి పీఠంలో సమావేశం జరిగింది. గణేష్ మహారాజ్కి జై. రసాయనిక ఆహార ఉత్పత్తుల వలన సమస్తం విషతుల్యమై ప్రాణకోటికి ప్రకృతికి ముప్పు వాటిల్లుతోందని, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్నాడనే ఆధ్యాత్మిక తత్వంతో పర్యావరణ హితమైన సాంప్రదాయ సేంద్రియ పద్ధతిలో రైతులు వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను లోకానికి అందించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం నిర్వహించారు. దీనికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆశ్రమం ఆవరణలో గల పంట పొలంలో సాంప్రదాయ సేంద్రియ విధానంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఎడ్లకు నాగలికి పూజ చేశారు. అనంతరం నాగలి పట్టి దుక్కు దున్ని ఏరువాక సాగించారు. అలాగే మొక్కలు నాటారు. అనంతరం ఆశ్రమంలోని సభాస్థలిలో పర్యావరణ హిత సాంప్రదాయ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సదస్సును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. అనంతరం సేంద్రియ సాగు చేస్తున్న పలువురు రైతులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ అలీషా, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఏవి రామాంజనేయులు, డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ, డాక్టర్ టిఎల్ నీలిమ, డాక్టర్ ఎం రత్న ప్రశాంతి, జె అలియాజర్, పీఠం సభ్యులు అల్లవరపు నాగేష్, ఈవేళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి రైతు వెన్నెముక లాంటివారు. అటువంటి రైతు చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పర్యావరణహితమైనటువంటి ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడుతుంది, ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది, దేశాభివృద్ధి ఏర్పడుతుంది. ఈ విధంగా ఎంతో విలువైనటువంటి ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి కాలాన్ని రైతులు, సమాజం మనందరూ సద్వినియోగపరచుకోవడం ద్వారా మనం చక్కని ఆహ్లాదకరమైన సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కుటుంబంలోనూ సమాజంలోనూ పొంది తరించే అవకాశం ఉంది. కనుక ఈ విధంగా రైతులకు ఒక చక్కని శిక్షణ కార్యక్రమాన్ని మరియు రైతుల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని సేంద్రియ పద్ధతులు పాటించడం గురించి తెలియజేయడానికి ఈ రోజున విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయం ఈ రోజు నుంచి పనులు మనం ప్రారంభించుకోవాల్సి ఉంది. కనుక ఏరువాక పౌర్ణమి ఒక మంచి శుభదినం. భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరిపై, ఆ రైతులందరిపై ఉంటాయి. కనుక మనం ఈ రోజు నుండి వాతావరణం కూడా మనకి ఇక్కడ అంతా చల్లబడింది. నైరుతి ఋతు పవనాలు ప్రవేశించి మన చక్కని వాతావరణం రైతులకు అనుకూలంగా ఉన్నందున
పంటలు మనం వితోదియ పంటలు బాగా వ్యవసాయానికి సంబంధించిన అనేక ఉత్పత్తులు సమాజానికి అందించగలరని రైతులందరూ వారి యొక్క శ్రేయస్సును కోరుతూ వారికి ఆశీస్సులు భగవంతుడు కలిగించి సకాలంలో వారి యొక్క ఉత్పత్తులన్నీ చక్కగా మంచి విలువలతో రావాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో. హాస్పిటల్కు వచ్చే రోగులకు త్రాగునీటి వసతిని కల్పించేందుకు లయన్స్ క్లబ్ సఖి 10,000 రూపాయలు విలువ చేసే వాటర్ కూలర్ను బహుకరించడం అభినందనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ కొండైపాలెం అర్బన్ హెల్త్ సెంటర్లో లయన్స్ క్లబ్ సఖి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ సామ రత్నమాల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అర్బన్ హెల్త్ సెంటర్లోని సౌకర్యాల గురించి డాక్టర్ శ్రీవిద్య అతిథులకు తెలియజేశారు. హాస్పిటల్ ఏర్పాటు చేసిన కూలర్ను డాక్టర్ బాదం బాలకృష్ణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సఖి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బాదం బాలకృష్ణకు క్లబ్ ప్రెసిడెంట్ సామ రత్నమాల, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య ఇండోర్ ప్లాంట్ అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ పద్మ తులసి, రీజనల్ చైర్మన్ నాగలక్ష్మి, సామ శ్రావ్య, స్వప్న, సావిత్రి, రమణి, రాజీ, కుమారి, అమ్మాజీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సామ రత్నమాల గారు వారి సొంత నిధుల నుంచి కొండైపాలలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఒక కూల్ వాటర్ ప్యూరిఫైర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి మరి ప్రతిరోజు కూడా 50 నుంచి 70 మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తుంటారు. వారందరికీ కూడా ఎండాకాలంలో సౌకర్యం కోసం మరి చల్లనీళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది చెప్పి ఆలోచించి క్లబ్ తరఫున ఇవ్వడం. మరి దీని విలువ సుమారు 10,000 అయినప్పటికీ ఎంతమందికి ఇది సర్వీస్ చేస్తుందనేది మనం లెక్కేసుకోవాలి. రోజుకి 50 నుంచి 70 మంది అంటే సుమారు నెలకి 1,500 మంది, అలాగే సంవత్సరానికి 18,000 మందికి ఇది సర్వ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఐటమ్ పక్కన పెడితే ఎప్పుడు లైన్స్లో ఆలోచిస్తుందంటే ఎలా ఆలోచిస్తుందంటే ఎంతమందికి మనం సర్వీస్ అందిస్తున్నాం, ఎంతమందికి ఉపయోగపడుతున్నాం అని చెప్పి ఆలోచిస్తాం. అది పెద్ద వాల్యూమ్ ఉండాలా చిన్న వాల్యూమ్ అని ఎప్పుడు ఆలోచించాం. మరి ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి చక్కగా వారి సొంత నిధుల నుంచి క్లబ్ తరఫున గవర్నమెంట్ సామరత్నాల గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఇక్కడ ఇమ్మని చెప్పి ప్రోత్సహించిన నాగలక్ష్మి గారికి, అలాగే మరి జోన్ చైర్పర్సన్ పద్మ తులసి గారికి, కుమారి గారికి, ఇక్కడ ఉన్న తదితర క్లబ్ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ మరి డాక్టర్ గారిని కోరేది ఏంటంటే డాక్టర్ శ్రీవిద్య గారిని ఈ స్టాఫ్ని ఇది ఎప్పుడు రిపేర్ వచ్చినప్పుడు దానికి గ్యారంటీ ఉంటుంది, చక్కగా బాగు చేయించుకోండి, బాగు చేయించుకుంటేనే దీని ఉపయోగం ఎప్పుడు కూడా. దానికి ఒక గ్యారంటీ సబ్సిడీ 1 year ఇవ్వడం. తర్వాత మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎప్పుడైనా రిపేర్ వస్తే చెప్పండి, ఖచ్చితంగా నేనే బాగు చేస్తాను. ఇసుకొస్తే 4 నెంబర్ నాకు నోట్ చేసుకోండి. ఎప్పుడు రిపేర్ వచ్చినా మరి చేయించడమే కాకుండా ఇది పనికిరాదు అన్నప్పుడు కూడా కొత్తది ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ. శ్రీ కోన విజయభాస్కర్ రావు మెమోరియల్ మ్యూజిక్ అసోసియేషన్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం సూర్యకళామందిరంలో హాయి 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 బాలు పాట వింటే హాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బిరుతా ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సంగీత కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ దూరం అనంతలక్ష్మి గారు కళా ప్రాంగణం ఆవిడకి అంకితం ఇస్తూ ఈ 9వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా మనందరికీ ఇష్టడు, మన అందరి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ ముద్దుగా బాలు గారు అని పిలుచుకుంటాము. వారు పుట్టినరోజు సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం గారు మధురంగా పాడినటువంటి పాటలతో మా కళాకారులందరూ కూడా రేపు సాయంత్రం 5:30 నుండి మా సంగీత విభావరి జరుపుకుంటున్నాము. ఈ సంగీత విభావరికి హాయి 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 బాలు పాట వింటే హాయి అనే కాన్సెప్ట్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మా కళాకారులందరూ కూడా వారి అద్భుతమైనటువంటి గానామృతంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసి కళాకారులు, కళాభిమానులు, మరీ ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రమణేపేట ఏపీఐఏసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ వెంకటరావు మాట్లాడుతూ సంపాదించడంలో కాకుండా ఆ సొమ్మును 10 మందికి సహాయపడే విధంగా ఉపయోగించడంలో ఆనందం ఉంటుందని, దీనిని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలని అన్నారు. గత కొంతకాలంగా రేలంగి బాపిరాజు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
ఒక ఎంఆర్ఓగా చక్కటి స్థాయిలో రిటైర్ అయ్యి నా కుటుంబమే కాదు, నాకు కావాల్సింది సమాజం అనేది పెద్ద కుటుంబంలో కూడా నేను ఒక భాగస్థుని అవుతానని చెప్పేసి మరి ప్రతి నెల 2వ శనివారం నాడు గౌరవనీయులు పెద్దలు బాపిరాజు గారు వారి పెన్షన్ డబ్బుల నుంచి కొంత మోతాదులో మరి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకే కేటాయిస్తూ వారికి నేనున్నాను, నేను సహాయం చేస్తాను, వాళ్ళు కూడా మన సమాజంలో ఒక సభ్యులే అని చెప్పేసి చక్కటి సందేశం ఇస్తూ మరి ఉద్యోగస్తులు చిన్న పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి అందరికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దల్ని అభినందిస్తూ వారిని నిజంగా వారు ఇస్తున్నటువంటి మార్గదర్శకాల్లో కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎంతోమంది మా కోసం అనేటువంటి తర్వాత లయన్స్ క్లబ్బు మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తూ అదేవిధంగా మన ఎంఆర్ఓగా రిటైర్డ్ అయినటువంటి బాపిరాజు గారు ఉన్నతమైనటువంటి ఆశయాలతో సమాజ సేవలో ఉన్నటువంటి భాగస్వామ్యంగా వ్యక్తులకి వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగి అది కృషి చేసేటటువంటి భాగంగా ఈవేళ ఆయన సహకారం అందించి వారికి నిత్యాన్న వస్తువులు అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా అందించడం జరిగింది. అలాంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సామాజిక బాధ్యతగా చేసేటటువంటి ఈ కృషిలో ఇంకా ముందుకు వెళ్ళాలని మిగిలిన వ్యక్తులు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ సెలవు. తన పుట్టినరోజున 2 తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులను చదివించేందుకు ముందుకొచ్చిన అడ్డూరి అవ్యక్త అభినందనీయుడని శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ పేర్కొన్నారు. సందర్భంగా పేద విద్యార్థులకు ఫీజులు పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత అడ్డూరి అవ్యక్తకు పేద పండితులచే వేదాశీర్వచనం అందించారు. శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడ్డూరి అవ్యక్త ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అవ్యక్తకు సతీష్, వాసిరెడ్డి, సురేష్లు ఫ్రూట్స్ బంచ్ను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద విద్యార్థులు ఉమామహేశ్వరికి 25,000, కస్తూరికి 10,000 రూపాయల ఫీజులను అందించారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ శ్రీ యువసేన ప్రారంభం నుండి గత 11 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకుని నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు వాసిరెడ్డి సురేష్, అడ్డూరి అవ్యక్త, మిత్ర బృందం సభ్యులు, శ్రీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. అయితే కొన్ని రోజుల్లో నా బర్త్డే ఉందండి. బర్త్డే రోజున ఒక ఇద్దరు ఆడపిల్లల చదువుకి నేను సహాయం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే మన వీడియోలో కనపడుతున్న ఈ అమ్మాయి పేరు ఉమామహేశ్వరి. వాళ్ళ తల్లి తండ్రి కూడా ఇద్దరు కూడా ఒక ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే తనకి 10th క్లాసు 548 మార్క్స్ వచ్చాయి. అయితే తన ఇంటర్ ఎంపీసీ ఆదిత్య కాలేజ్లో చదువుకోవాలని తను చెప్పగా తన చదువు నిమిత్తం ఈరోజు ఒక 25,000 రూపాయలని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో అవ్యక్తగా చేతున్నదిగా ఉమామహేశ్వరి అందజేయడం జరిగింది. అలాగే 2 మన వీడియోలో కనపడుతున్న కస్తూరి, వీళ్ళ ఫాదర్ కూడా 4 క్రితం చనిపోయారు. అయితే నేను ఇప్పుడు నర్సింగ్ చదువుతుంది మన కాకినాడ నర్సింగ్ కాలేజ్లో. అయితే తనకి నర్సింగ్ చదువు నిమిత్తం కూడా అంటే 3rd ఇయర్ 10,000 ఫీజు కట్టాలని చెప్పగా ఆ 10,000 రూపాయలు కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో కస్తూరికి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయండి. అంటే ఒక పుట్టినరోజును వేదికగా చేసుకుని చదువుకి అంటే తల్లిదండ్రులు లేని ఒక చిన్నారికి కానీ తండ్రి లేని ఒక అమ్మాయికి కానీ చదువు నిమిత్తం సహాయం చేయాలని అనుకోవడం, అది మన శ్రీ యువసేన ద్వారా చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కేవలం పుట్టినరోజుని ఈరోజు ఒక కార్యక్రమమే కాదు, సుమారు మన గత 11 సంవత్సరాలుగా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషిస్తూ మన శ్రీ యువసేన ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యమైన కార్యక్రమంలో మన అవ్యక్త ఒకరని నేను చెప్తున్నాను. కావున ఇంత మంచి మనసు ఉన్న వ్యక్త ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకుని భవిష్యత్తులో మరి ఎంతో మందికి సహాయపడాలని, భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్న స్నేహితులందరి తరఫున ఆయనకి బర్త్డే విషెస్ మీ ద్వారా తెలియజేయాలి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన సంగీత నాట్య కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు సత్కళా వాహిని చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ NFC రోడ్లో గల సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ EV కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగాను, సంస్థ కార్యదర్శి కలగా శివరాణి విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత మంజరి సంగీత కళాశాల విద్యార్థులు వీణా కచేరీని నిర్వహించారు. అదేవిధంగా సంగీత కళాశాల విద్యార్థులు సామూహిక సంగీత కచేరీని నిర్వహించారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్కళా వాహిని సభ్యులు మంజరి సంగీత కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టర్ EV కృష్ణమాచార్యులు రచించిన సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ సత్యభామ, కలగా శివరాణి చేతుల మీదుగా దుర్గా మహాలక్ష్మి, ONGC
ఎన్ కృష్ణల్ను సత్కళావాహిని బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ, అల్లూరి సీతారామరాజు, స్మారక కళావేదిక అధ్యక్షులు కర్రీ అచ్యుతరామరెడ్డి, కుంజిక లక్ష్మి, గంపల కృష్ణవేణి, డాక్టర్ గరికపర్తి నమశివాయ, సత్కళావాహిని బృందం చిన్నారులు పాల్గొన్నారు. మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో మేము యోగా చేయడం జరిగింది. అలాగే మా సత్కళావాహినిలో మరి ముఖ్యంగా మనం చేయవలసింది ఈ మ్యూజిక్ డే. మరి పిల్లలందరూ కూడా చక్కగా పాటలు పాడారు, వేణులు వాయించారు. ఇవన్నీ కూడా ఎంతో మానసికంగా ఎన్నో మరి రోజంతా చాలా అలసిపోయి ఎన్నో కష్టాలు సుఖాలు ఎన్నో ఉన్న సేద తీరేది మనకి సంగీతం. ఎంతోమంది సంగీత ప్రియులు ఈరోజు కాకినాడలో ఈ సత్కళావాహినిలో మరి వారు వీణ, మరి అలాగే గాత్రం, మరి వైలిన్, ఎన్నో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా మరి మాస్టర్ ఆధ్వర్యంలో ప్రతి దానికి ఒక నిపుణులైన విద్వాంసుల చేత ఇక్కడ అభ్యసించడం జరిగింది. ఎంతోమంది నేర్చుకున్నారు, ఎంతోమంది మానసిక ఉల్లాసాన్ని, అలాగే దానివల్ల ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని అంటే శివాణి గారు అంటారు. ఖచ్చితంగా నేను ఆ విషయంలో మాత్రం నమ్ముతాను. అలాగే ఎంతో మంది మహిళలు ఈరోజు వచ్చినారు. ఆవిడ మాస్టర్ చెప్తున్నారు ఉదయం కూడా ఆవిడ గురించి. ఇలాగ మహిళలు ఎన్నో కార్యక్రమాలకి ఎంతో మంది వస్తున్నాయి. అక్కడ ఆశని భగవంతుడు ఇచ్చినట్టు ఆశీస్సులు అనుకుంటూ పెద్దవారు రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎన్నో మంది కార్యక్రమాలు చేస్తున్నాయి. ఏది చేసినప్పటికీ కూడా కాకినాడలో ఈ రకంగా కార్యక్రమాలు చేయడం జరగదు. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి మాస్టర్ నిజంగా ఫోన్ చేస్తుంటే పాడుతూనే ఉన్నారు. ఆయన పిల్లలు పాడుతూనే అంటే తల్లిదండ్రులు వాళ్ళని బట్టి పిల్లలు వస్తారు. అందరి తల్లిదండ్రులందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ వారి యొక్క ఓపిక సహనమే ఇవాళ పిల్లలు అక్కడ రాసిన పాడే పాటలని చెప్పాలి. ఖచ్చితంగా మేము ఈ ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాక భగవంతుడి వరంగా భావిస్తూ ఈరోజు పిల్లలందరికీ ఆశీస్సులు చేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే చిన్నారులకు అందరికీ కూడా నా నమస్కారాలు, నా దీవెనలు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి. ఎంతో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటుంటాయి. అటువంటి అన్నిటిని కూడా అధిగమించి ఆచార్యులు గారు చేసే కార్యక్రమాలకి నా వంతు కృషిగా సిరి సహాయం చేస్తూ ఉండాలనేసి నేను 2-3 కార్యక్రమాలకు ఇచ్చేయడం జరిగింది. ఏదో భవిష్యత్తులో కూడా నా వంతు సహాయం ఎప్పుడు కూడా ఈ సత్కళావాహినికి ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ భగవంతుడు నాకు కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జై. అంటే చిరంజీవి గారి, నాగబాబు గారు, మిస్టర్ పద్మజ గారు అందరూ కార్యక్రమానికి వచ్చేసారు. ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సత్కారం చేస్తుంది. ఇంకా ఎంతోమంది వచ్చి మా ఇళ్లలో కూడా పెట్టండి కార్యక్రమం ఎప్పుడు పెడతారు అని మనం వెళదాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా క్రితం చేశాను నేను హైదరాబాద్. అక్కడ మళ్ళీ పిఠాపురం వెళ్దాం, ఎక్కువ మంది వెళ్దాం, సరదాగా సంతోషపడతారు. మన హాయిగా హనుమాన్ చేత పడితే వాళ్ళకి ఎంతో ఇష్టం. హనుమంతుడు భక్తులు వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు కార్యక్రమాల్లో తర్వాత మనకి మరి అంటే మాకు అవార్డు విజేతలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ లాస్ట్లో ఎలా వాళ్ళ పేర్లు ఏమి చెప్పారు. ఇవాళ మనకి ముఖ్య అతిథిగా విజయ్ గారు వచ్చారు. సంగీతం గురించి ఏమంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న వారు చాలా ఇష్టం. మరి అలాగే భర్త సత్యానందం గారు కూడా వారితో పాటు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్ గారు కుమార్ ఎంత సాధన చేస్తే సంగీతం వస్తుందో స్వయానుభవంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. నేను కూడా గురుగారి దగ్గరే నేర్చుకున్నాను, ఇక్కడే నేర్చుకున్నాను. అంటే సంగీతం నేర్చుకుంటే గురుగారు చెప్పినట్టు డివోషన్తో వర్షిప్తో పాటుగా మైండ్ ఫ్రెష్నెస్, ఆలోచన శక్తి చాలా వరకు పెరుగుతుంది. అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ సమయానుకూలం బట్టి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి శ్రద్ధగా నేర్చుకునే పిల్లలకి శ్రద్ధగా నేర్పించాలి. చాలా శ్రద్ధ ఉండాలి ఇందులో. అంటే అనుభవంతో చెప్తున్నాను. నేను ఇంచుమించు 6 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాను. ఒక సరళీ స్వరాలు నేర్చుకోవాలంటేనే మనకి 6 ఏళ్ళు పడుతుంది ఇంచుమించు. అంటే పిల్లలు చూడండి ఎంత తొందరగా చక్కగా నేర్చుకుంటారు.
కాకినాడ జిల్లాలోని 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు 42 కార్పొరేట్ కంపెనీలచే కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ బివి తిరుపాణ్యం తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 2000 ఉద్యోగ అవకాశాలు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. వికాస జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థల సహకారంతో ఈ జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. దీనిలో ముఖ్యంగా మన వికాస వారు, అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారు ఈ కంపెనీలందరినీ ఫెసిలిటేట్ చేసి దాదాపు 42 నుంచి 50 కంపెనీలందరూ ఫెసిలిటేట్ చేశారు. దీనివల్ల దాదాపు ప్రతి కాలేజీలో చదివే ఫైనల్ స్టూడెంట్స్ అందరికీ కూడా బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా జాబ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 2000 మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మా కమిషనర్ వారికి, అదేవిధంగా డిఎస్డిఓ, వికాస, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది ఒక టీం వర్క్ గా చేశామండి. 9 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా వాళ్ళ ప్రిన్సిపల్స్ మాతో ఉన్నారు. మనకి మెహర్, అదేవిధంగా మా ప్రభాకర్ గారు, అదేవిధంగా మా టీం చాలా లాస్ట్ 10 days నుంచి కూడా అలబరేట్ వర్క్ చేశాము. మా కన్వీనర్ గారు టీవీ సత్యనారాయణ గారు, అదేవిధంగా డాక్టర్ చక్రవర్తి గారు, మా వైస్ ప్రిన్సిపల్ ఆంజనేయులు గారు, అదేవిధంగా మా హరిరామ్ ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా మంచి టీం వర్క్ చేశారండి. దీనివల్ల ఆల్మోస్ట్ మనకు 1200 మంది స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అందరికీ దాదాపు అందరికీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కాకినాడ ప్రజలందరికీ, అదేవిధంగా స్టూడెంట్స్, విద్యార్థులందరికీ, అలాగే పత్రిక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిటీ ఎమ్మెల్యేగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు. ఆనందంతో కేరింతలు కొట్టిన సిటీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి శ్రేణులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జేనివాస్. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు. లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. కాకినాడ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రబలిన డయేరియా. శాఖపరంగా తగు చర్యలు చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.